ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈనాటి ధ్యాన వాక్యము యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనము. అక్కడ ఒక తోటయుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను అని వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభువు తనను పంపిన తండ్రి చిత్తమును నెరవేర్చిన వారై ఇప్పుడు ఆయన పనిని తుదముట్టించుటకు స్థిరచిత్తుడై చిట్ట చివరిసారిగా గెత్సెమనే తోటకు వెళ్ళుచున్నారు. గెత్సెమనే అను మాటకు తైలము పిండబడుట అని అర్థము. ఇది ఒక అందమైన ఒలీవల వనము. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడిన రీతిగా దేవునిని మానవులను సన్మానించుటకు వాడబడే ఒలీవ తైలము వలె దేవునికి నరులకు మధ్యవర్తి అయిన యేసు తన బలి ద్వారా పరిమళ తైలము వలె సువాసన నిచ్చుటకు ఆయన శ్రమల ద్వారా నలుగుగొట్టబడెను. గెత్సెమనేకు యేసు వెళ్ళెను, తన శిష్యులను కూడా తీసుకుని వెళ్ళెను అని మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం, లూకా సువార్త 22:39లో మనము చూడగలుగుతాం. ప్రియులారా, శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి అని యేసు వారితో కూడా గెత్సెమనే అను చోటికి వెళ్ళిరి. గెత్సెమనే అనున్నది యేసు యొక్క అనుభవమే కాక మనమును కూడా వెంబడించవలసినదై ఉన్నది. ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము, యేసు మాత్రమే కాకుండా మనము కూడా ఆయన అడుగుజాడలలో వెంబడించవలసిన వారమై ఉన్నాము. మార్కు సువార్త 14వ అధ్యాయం 26వ వచనములో యేసు అక్కడికి వెళ్ళినప్పుడు సంతోషముగా కీర్తనలు పాడుచు వెళ్ళెను అని కూడా మనం చూడగలుగుతాం. మనము కూడా ప్రియులారా, మన ఆత్మ సంబంధమైన జీవితాలలో కష్టముతో దుఃఖముతో కాక సంతోషముతో ఆయనను వెంబడింపవలెను. ఈ విధముగా ఈ గెత్సెమనే అనుభవాలలో ప్రార్థన జీవితమునకు సాదృశ్యంగా కనిపిస్తుంది. లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనములో యేసు మోకాళ్ళుని ప్రార్థించును అని చూడగలము. మోకాళ్ళ ప్రార్థన జీవితం మనం నేర్చుకోవాలి. ఈమెయిల్ కంటే శరవేగంగా వెళ్ళుచూ ఉన్నది. ఈ మోకాళ్ళ ప్రార్థనకు జవాబు వస్తుంది త్వరగా. దీనికి ఆంగ్లములో ఒక మంచి విలువైన మాట కలదు, నీమెయిల్ ఈజ్ ఫాస్టర్ దాన్ ఈమెయిల్. అందువలననే మెలకు కలిగి ప్రార్థించవలెను. ఎందుకనగా శోధనలో ప్రవేశించకుండానట్లుగా, అంతేకాకుండా జరుగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారమగున్నట్లు ఎల్లప్పుడూ మెలకు కలిగి ప్రార్థన చేయాలి. ఈ చివరి దినాలలో 2 గుంపుల వారు కనబడతారు. కొందరు యేసు వలె ప్రార్థించేవారు ఉంటారు, మరి కొందరు శిష్యుల వలె కునికి నిద్రపోవు వారు కనబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రార్థించి జయించిరి, కానీ శిష్యులు శోధనను జయించలేకపోయిరి. వారు ప్రార్థించలేదు కాబట్టి వారిక ముందుకు వెళ్ళలేకపోయారు. చివరిగా మత్తయి సువార్త 26:46లో అందువలననే యేసు వారితో లెండి వెళ్ళుదము అని చెప్పిరి. ప్రియులారా, ఆత్మీయ జీవితములో కునికి నిద్రపోవచ్చున్నట్లయితే ప్రభు రాకడలో మనము పొరపాటున కూడా ఎత్తబడలేము. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము, ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అనే మాట మనం చదవగలుగుతాం. గెత్సెమనేలో యేసు ఏ విధముగా ప్రార్థించిరి అనే అనుభవాన్ని మనం ఇది నేర్చుకొనబోతున్నాం. అనగా ప్రియులారా, శరీర ప్రకారమైన మరణము నుండి తప్పించమని లేదా విడిపించమని కాదు అక్కడ అర్థం. ఆయన భౌతికముగా మరణించెను, అయితే తన్ను మరణము నుండి రక్షింపగలవానికి, అంటే ఆయనలో ప్రయత్నించుచున్న మరణము యొక్క బలము నుండి విడిపింపగలవానికి ప్రార్థించు అనుభవము సూచించుచున్నది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. అనగా మరణము యొక్క బలము గలవాడైన అపవాదిని నశింపచేయుటకు యేసు గెత్సెమనేలో ప్రార్థన చేసిరి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము, మరణము యొక్క బలము మనలను దేవుని నుండి వేరు చేయును,
దేవుని చిత్తమును చేయకుండా మనలను ఆటంకపరచును. ప్రియులారా, గెత్సెమనే తోటలో యేసు ఈ శక్తిని జయించి ఉన్నారని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఈ విలువైన అనుభవాన్ని మనము కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు మరణము యొక్క పాతాళము యొక్కయు తాళపు చెవులు ఎక్కడ ఉన్నవేంటే ఆయన స్వాధీనములో ఉన్నవి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో మనం చూడగలుగుతాం. ఏది ఏమైనా అలనాడు ఏదేనులో ఆదాము హవ్వ పాపము చేసినప్పుడు ఈ యుద్ధములో అపజయము కలిగి ఉన్నది. కానీ గెత్సెమనే తోటలో ఈ యుద్ధములో జయము కలిగి ఉన్నది. ఇట్టి జయవీరుడైనటువంటి యేసయ్య మనందరికీ తోడయుండి సాతానును, పాపమును, లోకమును, సమస్తమును జయించుటకు దైవ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఈనాడు గెత్సెమనేలో 3వ అనుభవము దేవుని చిత్తము చేయుట అనేటువంటిది. ఇక్కడ యేసు ప్రభువు తన చిత్తమును పూర్తిగా సమర్పించుకొనెను. ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థిస్తున్నారు. ఇది తండ్రిని సంతోషపరిచి ఉన్నది. ఆయన ఈ లోకములో ప్రవేశించినప్పుడు చెప్పుచున్న మాట హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, నాకొక శరీరమును అమర్చితివి అని వ్రాయబడి ఉన్నది. తండ్రి చిత్తమును చేయుటకు యేసుకు ఒక శరీరము అమర్చబడి ఉన్నది. అనాది కాలము నుండే ఇది ఆయన మనస్సులో ఉన్న మాట. అందువలననే దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నారు. అంతేకాక నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట నాకు ఆహారమై ఉన్నదని కూడా యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. మనము కూడా ప్రియులారా దేవుని చిత్తమును గ్రహించి దానిని నెరవేర్చుటకు ప్రయాసపడవలెను. స్వచిత్తము నుండి విడుదల పొందినప్పుడే మనము దైవ చిత్తాన్ని చేయగలము, పరలోక రాజ్యానికి కూడా వెళ్ళగలము. అయితే దేవుని చిత్తము అనగానేమి అనే ప్రశ్నకు మనము జవాబును కనుగొనాలి పరిశుద్ధ గ్రంథములో. శరీరాశలను అనుసరించి నడుచుటయే స్వచిత్తము. మన స్వచిత్తము చేయకుండుట. ఒకప్పుడు ఎలా ఉన్నామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో వ్రాయబడి ఉన్నది. ఈ లోక సంబంధమైన కార్యాలలో చిక్కుకొనిన పరిస్థితి. దేవుని వాక్యమును విని దానికి లోబడి దాని చొప్పున చేయాలి. మత్తయి సువార్త 7:24. అంతేకాకుండా ఎడతెగక ప్రార్థన చేయొచ్చు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, పరిశుద్ధులగుట, ఇవన్నీ కూడా తెసలోనికలకు రాసిన పత్రికలో వ్రాయబడి ఉన్న మాట. మేలు చేసి శ్రమపడుట దేవుని చిత్తము అని గ్రహించాలి. 1 పేతురు 3:18లో దేవుని చిత్తము చేయి వారిని యేసు ఎలా ఘనపరుస్తారో మనం అనుభవించినప్పుడే అర్థమవుతుంది. కనుక దేవుని చిత్తము చేయుటకు అప్పగించుకొని దేవుడిచ్చే ఘనతను ప్రతి వారు పొందుకొందురుగాక. శ్రమ పడుట అనే విషయాన్ని ధ్యానించుకోబోతున్నాం. గెత్సెమనే ఒక గిన్నె. ఇది ఆశీర్వచనపు గిన్నె. దానిలో ఒక ఆశీర్వాదం ఉన్నది. ఇది శరీర ప్రకారమైన మరియు ఆత్మీయ ప్రకారముగా శ్రమలతో కూడిన గిన్నె. ఈ గిన్నెలోనిది త్రాగుటకు యేసు తన్ను తాను బలిగా అర్పించుకొనెను. ఆయన ఒక స్వేచ్ఛార్పణగా మారిరి. అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుటకు యేసు శ్రమల మార్గము గుండా వెళ్ళిరి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మనమే ఆయన కుమారులము. ఆయన అడుగు జాడలను వెంబడించుటకు యేసు అనుభవించిన శ్రమలు ఒక మాదిరి అయ్యున్నవి. మనము కూడా శ్రమలను అనుభవించుటకే పిలువబడి ఉన్నాము. గనుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనములో క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను అని వ్రాయబడి ఉన్నది. క్రీస్తు యొక్క శిలువ శ్రమలను చూసి ఏడవకుండా క్రీస్తు పక్షముగా మనము మన విశ్వాస యాత్రలో మనం ఆయనతో పాటు శ్రమ పడితే ఆయనతో కూడా ఏలుబడి చేయుదుము. ఇలా శ్రమల మార్గమును తృణీకరించగా అప్పగించుకోను ప్రతి వారిని శ్రమలలో సంపూర్ణులుగా మార్చి ఆయనతో కూడా ఏలుబడి చేయుటకు దేవుడు తానే సిద్ధపరచునుగాక. ఆమేన్. మనకును ఒక ఆత్మీయ యుద్ధము కలదు. ఈ యుద్ధము చేయవలెనంటే అంతరంగ బలము కావాలి. అందుకొరకు మనము పరిశుద్ధాత్మ చేత బలపరచబడాలి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మనము బలహీనులుగా ఉన్నట్లయితే ఈ యుద్ధములో జయము పొందలేము. అందువలన ప్రతిదినము ఆత్మతో నింపబడి బలము పొంది యుద్ధము చేయవలెను. అయితే మనము దేనితో యుద్ధము చేయాలి, లేక మనము యుద్ధము చేయవలసింది దేనితో అని మనము లేఖనాల్లో పరిశీలిస్తే, పాపముతో, శరీరముతో, అపవాదితో, అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో, మనలో పోరాడు భోగేచ్ఛలు, దుష్ట స్వభావములతో, మరణము, పాతాళముతో అని ఇవన్నీ కూడా ఆయన లేఖనాల్లో రాయబడి ఉన్నవి. వీటితో మనకొక పోరాటం ఉన్నది. ఈ విధముగా మనము ప్రతిదినము యేసువలే దేవుని బలము పొందుకొని యుద్ధము చేయవలెను. ప్రియులారా, అపవాది తనకు సమయము కొంచెమే అని ఎరిగి ఎంతో క్రోధముతో క్రియ చేస్తున్నాడు. మనమును కూడా పౌరుషము గలవారమై యేసుతో కలిసి వానికి విరోధముగా పోరాడెదముగాక. కల్వరిలోని దిగ్విజయమునకు గెత్సెమనేయే మార్గము. మనము పొందబోయే విజయమునకు, మహిమకు, ఘనతకు, సింహాసనమునకు గెత్సెమనేయే ద్వారము. గెత్సెమనే అనున్నది యేసు యొక్క అనుభవమే కాక మన అనుభవమై ఉండవలెను. ప్రార్థనలో మెలకువ కలిగి దేవుని చిత్తమునకు సంపూర్ణముగా సమర్పించుకొని శ్రమలలో, శోధనలలో నిరాకరింపబడి విసర్జింపబడిన వేళలలో కృంగిపోక సంతోషముతో సహించుచు దేవుని బలముతో ఈ యుద్ధమును చేసి సంపూర్ణమైన జయమును పొందుకొనేదముగాక. దేవుడు అట్టి జయ జీవితాన్ని ఆయన కృప ద్వారా మనందరికీ దయచేసి పరలోక రాజ్యము కొరకై సిద్ధపరచునుగాక. ఆమేన్. గెత్సెమనేలోని 4వ అనుభవము విసర్జింపబడుట లేదా తిరస్కరింపబడుట అనే విషయాన్ని ధ్యానించుకోబోతున్నాం. గెత్సెమనే తోటలోనే యేసు ఉపేక్షింపబడి నేరస్తుని వలె బంధింపబడెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము 3వ వచనాన్ని మనం గమనిస్తే, ఆయన అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. విసర్జింపబడు అను ఈ అనుభవము గుండె పగులునంత లేదా భరించలేనంత గొప్పది. ప్రియులారా, యేసు విసర్జింపబడెను, పునరుత్థానుడాయెను. మన ఆత్మీయ జీవితములో దేవుడు మనలను హెచ్చించగోరిన ఎడల విసర్జింపబడు మార్గములో నడుచుటకు మనలను అనుమతించుదురు. ఈ మార్గములో సంతోషించున్నప్పుడు నిశ్చయముగా మహిమలోనికి చేర్చుకొనబడుదుము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము. యేసు తిరస్కారమును సవ్యమైన ఆత్మలో తీసుకొనెను. అయితే ఈ సందర్భములో మనమైతే ఏం చేస్తాం? సణిగి గొణిగి మన మీద మనము జాలిపడి దుఃఖించి ఏడ్చి ఇతరులను దుఃఖపరిచినట్లయితే, ఈ విధమైనటువంటి మనస్తత్వంలో ఉన్నప్పుడు ప్రభు రాకడలో విడిచిపెట్టబడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియులారా, ఇదే ఆఖరి తిరస్కారము. విసర్జింపబడినప్పుడు నీవు సంతోషించినట్లయితే అది నిన్ను మహిమాన్విత పునరుత్థానమునకు నడిపించును. ఏ విధము చేతనైనా యేసు రక్తము చేత కడగబడి ఆయన సొత్తైన ప్రజలుగా కొనసాగింపబడుచున్న ప్రతి ఒక్కొక్కరి ఆత్మీయ జీవితాలలో తిరస్కరింపబడుట లేక విసర్జింపబడుట, ఎన్నిక చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటన్నిటిని భరించటానికి, సహించటానికి దేవుడు తానే సమృద్ధి అయిన కృపనిచ్చి ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపరచునుగాక. ఆమేన్.